హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 6వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి అని చెప్పవచ్చు. బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఫైర్ స్ట్రోమ్గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఫైర్ స్ట్రోమ్కి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. అలాగే ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి అంటే ఎలిమినేషన్ కోసం ఎవరు నామినేట్ అవ్వాలనేది కూడా ఫైర్ స్ట్రోమ్ చేతుల్లోనే పెట్టేశాడు బిగ్ బాస్. దీనికోసం నామినేషన్ టాస్క్ ఏమిటి అంటే బాల్ ఆఫ్ ఫైర్ అనే టాస్క్ అయితే ఇచ్చారు. సమయానుసారం బజర్ మోగినప్పుడల్లా ఒక బాల్ అయితే బిగ్ బాస్ పంపిస్తూ ఉంటాడు. ఆ బాల్ని తీసుకొని ఎవరైతే ప్రస్తుత కంటెస్టెంట్స్కి చేతిలో పెడతారో వారు వేరే వారిని నామినేట్ చేసే అవకాశం అయితే లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రమ్య మోక్ష పవన్ని అయితే నామినేట్ చేసింది. దీంతో ధీమాన్ పవన్, రీతు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత రమ్య మోక్ష చెప్పిన రీజన్ అయితే మరో లెవెల్ అని చెప్పవచ్చు. రమ్య ధీమాన్ పవన్ నామినేషన్ చేసిన తర్వాత మాట్లాడుతూ, పవన్, నువ్వు ఫిజికల్గా గేమ్స్ అయితే బాగా ఆడుతున్నావు కానీ మెంటల్గా నీకు అసలు బుర్రే లేదు. గేమ్ ఆడతావు, పక్కకు వెళ్ళిపోతావు అంటూ ఒక హాట్ కామెంట్ చేయడంతో పవన్, రీతు ఇద్దరు షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ సమయంలో డిమాండ్ పవన్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తావా అంటూ రమ్యని అడగడంతో రమ్య దానికి రివర్స్ కౌంటర్గా, నీకు ఒక ఎగ్జాంపుల్ అవసరం లేదు, నువ్వు చేసిన ప్రతిదీ కూడా ఒక ఎగ్జాంపులే, నేను చెప్పలేను, బోల్డ్ అని ఉన్నాయి అంతే అంటూ స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది. సో మొత్తంగా అయితే వచ్చి రాగానే రమ్య మోక్ష ధీమాన్ పవన్ని టార్గెట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ధీమాన్ పవన్ ఫిజికల్గా గేమ్ బాగా ఆడతాడు కానీ ఆ తర్వాత మాత్రం ఆ టాస్క్ గురించి మాట్లాడటం కానీ గట్టిగా వాదించడం కానీ ఇంకేమీ చేయడు, బుర్రలేనట్టుగానే ఉంటాడు. అదే విషయాన్ని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పింది. సో మొత్తంగా ధీమాన్ పవన్ని నామినేట్ చేసిన రమ్య మోక్ష చెప్పిన రీజన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ధీమాన్ పవన్ని తనని నామినేట్ చేసిన కంటెస్టెంట్ని కూడా కనీసం ఏమీ అనలేక సైలెంట్గా ఉండడంపై కూడా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపవచ్చు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.